టీవీ అప్డేట్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు రేపు తెరపడనుంది. ఇందుకోసం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ఏజెంట్ల రూపంలో ఆందోళనలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు లెక్కింపు కేంద్రాల వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు రేపు తెరపడనుంది. ఇందుకోసం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ఏజెంట్ల రూపంలో ఆందోళనలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు లెక్కింపు కేంద్రాల వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రేపు ఎన్నికలు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎందుకంటే రేపు మే 13న ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగడం జరిగింది. రేపు 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు కూడా పకడ్బందీగా బందోబస్తునే తరలించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలు ఏదైతే ఉందో ప్రభుత్వం గుర్తించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి రేపు కౌంటింగ్ అయిపోయే వరకు మూడంచెల భద్రత కూడా కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టే పల్నాడు జిల్లా కానీ, గుంటూరు జిల్లా, అలానే తిరుపతి, అనంతపురం జిల్లాలో కూడా మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా అధికార యంత్రాంగం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 5వ తారీఖు వరకు కూడా బార్లు, వైల్స్ కూడా మూసివేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. అలానే కౌంటింగ్ కేంద్రాల్లో కూడా, పరిసర ప్రాంతాల్లో కూడా అనుమానితులు ఎవరు రాకుండా కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. పోలీసు అధికారులు మాత్రం చెకింగ్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా కొన్ని టెస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఆ టెస్టుల తర్వాత మద్యం సేవించిన వారు ఎవరంటే నిర్దాక్షిణంగా వెనక్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ టెస్టులు పూర్తయిన తర్వాతనే వారికి ఉన్న పాసు ఆధారంగానే వాళ్ళ లోపలికి అనుమతిస్తున్నారు. ఏదైతే ఏజెంట్లు గొడవ చేస్తారనే నిఘా వర్గాలు ఉన్న అంచనా ఉందో వాటన్నిటి మీద కూడా అధికార యంత్రాంగం జాగ్రత్తలు వహిస్తుంది. అధికార యంత్రాంగం కూడా అధికారులకు కూడా ఇష్యూ చేసిన కార్డులు ఉంటేనే లోపలికి అనుమతించే అవకాశాలు ఉన్నాయి. అయితే పకడ్బందీ మాత్రం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపు 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ముందుగానే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు కూడా తరలించేందుకు కూడా పకడ్బందీ బందోబస్తు మధ్యనే తరలించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో సమస్యాత్మకంగా గుర్తించిన ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రం 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి అక్కడ కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కూడా
సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రధాన కార్యదర్శి కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్లతో పాటు ప్రతి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని కొన్ని సెంటర్స్ కూడా స్వయంగా ఈసీనే పరిశీలించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే సంస్థాత్మక నియోజకవర్గాలు జిల్లాలో ఉన్నాయో వాటి మాత్రం పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే అనిల్, ఎప్పుడు కంటే కూడా ఈసారి ఎన్నికలకి ఇంత ఉత్కంఠభరితమైన సిచ్యువేషన్ రావడానికి రీజన్స్ ఏంటి? ఇంతగా భద్రతా పెంపు మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందువల్ల అయ్యుండొచ్చు? అయితే టీడీపీ కూటమి ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బలంగానే రాష్ట్రంలో ఎన్నికలు జరిగేంత వరకు కూడా కృషి చేశారు. అయితే టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలవాలి అనే ఒక పట్టుదలతో ముందుకు సాగటం, దానికి కూటమి అంటే జనసేన, బీజేపీ కూడా మూడు పార్టీలు ముందుకు రావడం, ఇలా వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్లిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రెస్టేజ్ అంటే నాయకులందరూ కూడా ఎట్టయినా సరే అధికారంలోకి రావాలి, ఓట్లు మనం వేయించాలి అనే కోణంలో ఎవరికి వాళ్ళు అంటే పకడ్బందీగా ముందుకు సాగడం జరిగింది. ఉత్కంఠగా తెరలేపడం, ఎందుకంటే కొన్ని సమస్యాత్మక ఎక్కడైతే ఉత్కంఠ నెలకొందో ఈ ప్రాంతాలన్నీ కూడా ముందుగానే ఈసీ పసికట్టి ముందుగానే సమస్యాత్మక నియోజకవర్గాలుగా కూడా జిల్లాలుగా కూడా ప్రకటించింది. ఏదైతే ఆ నియోజకవర్గాల్లోనే అధికంగా కూడా హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అక్కడ అధికార యంత్రాంగం మాత్రం ఏదైతే చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. వారిపైన కూడా ఈసీ చర్యలు కూడా తీసుకుంది. కొత్త వారిని కూడా ఇప్పుడు అధికారులను నియమించడం జరిగింది. వారు పకడ్బందీగా ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు, అలానే నాయకులతో మాట్లాడుతున్నారు. అట్లా ఏజెంట్లు కూడా శిక్షణ ఇచ్చే పనుల పార్టీలు కూడా పడినాయి. అంటే ఏది ఏమైనా కానీ ఈసారి ఉత్కంఠగా మాత్రం అన్ని పార్టీలు ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని ఏదైతే కూటమి గాని ఇటు అధికార వైసీపీ గాని ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ఆ కోణంలోనే ఈ ఉత్కంఠ తెరబడిందని, ఈ ఉత్కంఠ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే నేతల నివాసాల వద్ద, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసాల వద్ద కూడా భద్రత భారీగా పెంచినట్లుగా తెలుస్తోంది. కార్యాలయాల వద్ద సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? ఈ నిఘా ఎప్పటి వరకు కొనసాగుతుంది? నేతల వద్ద, ఇళ్ల వద్ద ఉన్నటువంటి ఈ నిఘా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భద్రత పెంపు చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర కూడా బందోబస్తును పెంచారు. అలానే నియోజకవర్గ సమస్యాత్మక ఉన్న పల్నాడు జిల్లాలో నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థుల గృహాల వద్ద కూడా ఇప్పటికే ఆఫీసుల వద్ద కూడా ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా రేపు ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగానే ఎవరిని కూడా పార్టీ కార్యాలయాలకు కానీ నేతల దగ్గర గుంపుగా ఎలనీయకుండా కూడా ఇప్పటికే చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా సమస్యాత్మక జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో వాళ్ళకి అనుమానం ఉన్న జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అధికారులు నెలకొల్పుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడ అల్లర్లు జరగకుండా చూసేందుకే ముందస్తు చర్యగానే ప్రధానంగా పార్టీ అభ్యర్థుల ఇళ్ల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ మరలా కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే అభ్యర్థుల ఇళ్ల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కార్యాలయాల వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించాలని కూడా ఈసీ పకడ్బందీగా నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు సార్. అనిల్, ఎన్నికలైన తరువాత కూడా 144 సెక్షన్ కొనసాగిన ప్రాంతాలని మనం చూసాం. ఆ ప్రాంతాల్లో మరి ఈ కౌంటింగ్ సమయంలో పరిస్థితి ఏంటి? అయితే ఇప్పటికే కూడా ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత హింసలు జరిగినాయో ఆ జిల్లాల పరిధిలోని ఏ నియోజకవర్గాల్లో అధికంగా హింసలు జరిగినాయి అనే దానిపైన కూడా దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని ఏదైతే అధికార యంత్రాంగం
సీసీ ఫుటేజీలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కూడా ఏ నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలాల్లో, ఏ గ్రామాల్లో జరిగినాయి, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రత్యేక దృష్టి మాత్రం పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా హింసాత్మక జరిగిన ఏదైతే పల్నాడు జిల్లా, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మాత్రం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా అల్లర్లు జరిగింది. మిగతా చోట అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా కానీ అంత ప్రమాదకరంగా లేకపోవడం కూడా ఏదైతే ఉన్న ప్రాంతాల్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే ప్రచారం కూడా చేయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులతో సహితం కూడా ఆ నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదా ప్రజల్లో, నాయకుల్లో అవగాహన కల్పించే విధంగా కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహించడం, చిన్న కాటన్ చర్చ్ లాంటివి నిర్వహించడం, ప్రజల్లో అవగాహన. ఎందుకంటే గొడవలకు ముందుకు రావద్దని చెప్పేసి కూడా, గొడవలు అల్లర్లు సృష్టించవద్దని కూడా వారికి వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా కొన్ని పల్నాడు జిల్లాలు చూసుకుంటే ముఖ్యమైన నేతల మీద కేసులు నమోదు అవడంతో కూడా మా సామాన్య ప్రజలు గాని, లేకపోతే పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఒక వెనకడుగు, హింసకి ఒక అడుగు వెనక్కి వేసే అవకాశాలు ఉన్నాయని కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మాత్రం పకడ్బందీగా నిర్వహించేందుకు మాత్రం అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అనిల్.